ఏంటి అంత హడావిడిగా రెడీ అయిపోతున్నారు అనుకుంటున్నారా? ట్రైన్‌కి లేట్ అయిపోతుందండి. అప్పుడే 6:45 అయిపోయింది. ట్రైన్ అయితే 7 గంటలకి. ట్రైన్‌లో తినడానికైతే నేను మినపరొట్టి, పులిహోర అండ్ అప్పుడప్పుడు తినడానికి జీడిపప్పు కూడా ఏపానండి. పిల్లలు కూడా తింటారు కదా అని. ఇంక పదండి ట్రైన్‌లో అయితే మాట్లాడుకుందాం. నేను లేట్ చేశానని చెప్పి చైతు ఫుల్ కోపంలో అయితే ఉన్నాడండి. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ అండి తుని రైల్వే స్టేషన్‌కి. ఇంక బయలుదేరి అక్కడ మాట్లాడుకుందాం పదండి ఫాస్ట్‌గాన. ఇంకా చైతు బైక్ పార్కింగ్‌కి అయితే ఎళ్ళాడు. 2 మినిట్స్ ఉందండి ట్రైన్ రాడానికి. ఇంటి దగ్గర త్వరగా బయలుదేరమంటే బయలుదేరదు, కానీ ఇక్కడ చూడండి ట్రైన్ కోసం పరిగెడుతుంది. అదే ఇంటి దగ్గర త్వరగా రెడీ అయ్యి ఉంటే ఇప్పుడు ట్రైన్ కోసం అలా పరిగెట్టాల్సిన పని లేదు కదండి. మేము ఎక్కడికి వెళ్తున్నాం మీకు చెప్పలేదు కదా, మీకు ట్రైన్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఉదయ ఎక్స్ప్రెస్ అండి. తుని నుంచి అయితే విజయవాడ వెళ్తున్నాము కనకదుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికి. ఈ ట్రైన్లో జర్నీ చేసినప్పుడు ప్రతిసారి అనుకుంటాం ఈ ట్రైన్ అయితే ఎక్కకూడదని. మాకు తునిలో కొన్ని ట్రైన్లు ఆగడం వల్ల ఈ ట్రైన్కే రిజర్వేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఈ ట్రైన్‌కి టికెట్లు ఎందుకు తీసుకోకూడదు అనుకుంటున్నావా? సీట్లు బాగోట్లేదండి. నడుము నొప్పి వచ్చేస్తుంది బాగాన. మా ఆయనకైతే సరిపోద్ది సన్నంగా ఉన్న వాళ్ళకి. నాలా లావుగున్న వాళ్ళకి సీట్లు పెద్దగా సెట్ అవ్వట్లేదు. ఇంకా అలా అడ్జస్ట్ అయిపోతున్నాం. దాంతో పిల్లలు ఉంటే ఇంకా దారుణంగా ఉంటది. ఆళ్ళు ఒళ్ళోనే కూర్చుంటానని చెప్తారు. పక్క సీట్‌లో కూర్చోరు. ఎప్పుడు నేను ఇంటి దగ్గర చుక్కలు చూపిస్తాను మా ఆయనకి. ఫస్ట్ టైమ్ మా చిన్నోడైతే సెకండ్ టైమ్ ఈ ట్రైన్ ఎక్కడం మీదకి కిందకి తిప్పుకుంటూ చుక్కలు చూపించేసాడు. ఇంక మా ఆయనకు చిరాకు, కోపం అన్నీ వచ్చేసాయి. ఆయనను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇంక నేనైతే వాళ్ళిద్దరికీ పులిహోర అయితే తినిపించాను. తినిపించాక పడుకుంటారు అనుకుంటే ఇంక కొట్టుకుంటున్నారు. ట్రైన్‌లో కూడా కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఈలోపు రాజమండ్రి దగ్గరికి అయితే చేరిపోయామండి. ఇంకా రాజమండ్రి వచ్చిందంటే మనకి గోదావరి నది బాగా కనిపిస్తుంది కదా, చాలా బాగుంటుంది. పిల్లలకు చూపిస్తే వాళ్ళు అసలు చూడట్లేదు, ఇంకా కొట్టుకోవడంలోనే ఉండిపోయారు ఇద్దరు కలిసి. ఇంక వీళ్ళిద్దరూ కొట్టుకోవడం ఆడుకోవడంలోనే విజయవాడ చేరుకున్నామండి. ఇంక విజయవాడ రాగానే ట్రైన్ అయితే దిగేసి రైల్వే స్టేషన్ బయటకు అయితే నడుచుకుంటూ వస్తున్నామండి. ఇంకా అప్పుడే ఆన్లైన్లో ఆటోలు ఏమైనా ఉంటాయేమో అని బుక్ చేద్దామని చూస్తే అన్ని క్యాన్సిల్ చేసేస్తున్నారండి. ఇంకా రైల్వే స్టేషన్లోనే ఒక ఆటోని మాట్లాడుకున్నామండి. అమ్మవారి గుడి కొండ కింద వరకు అయితే 100 రూపీస్ అని చెప్పారు. ఇంకా ఆటో అయితే ఎక్కేసామండి. కృష్ణానది దగ్గరికి అయితే వచ్చేసామండి. వాటర్ అయితే లేదు. లాస్ట్ టైం దసరాకి వెళ్ళినప్పుడు ఫుల్గా వాటర్ ఉండేదండి. ఇప్పుడు అసలు వాటరే లేదు. ఇంకా అమ్మవారి గుడి అయితే కనిపించిపోతుందండి. ఇంకా మేము అక్కడికి వెళ్ళగానే కొండ కింద అయితే ఆటో ఆపేశారు. అక్కడ నుంచి అయితే బస్సులు ఉంటాయి చాలా. అందులో ఒక బస్సు అయితే ఎక్కేసామండి. ఇంక కొండ మీదకి అయితే తీసుకెళ్లారు ఆ బస్సులోనే. మేము గుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి 11:33 అయిపోయిందండి. 100 రూపీస్ టికెట్లు తీసుకున్నాం. దర్శనాలు అయితే ఆపేశారండి. 11:45 నుంచి 12:15 వరకు ఆపేస్తారండి. ఇంకా అప్పుడు వరకు ఆగి దర్శనం అయితే చేసుకొని అయితే ఇంక మేము వచ్చేసాం. ఇంక మా దర్శనం అయిపోయింది. 4 o'clock అయితే ట్రైన్ ఉంది. అంతవరకు ఏం వెయిట్ చేస్తాం అని చెప్పి పీవీపీ మాల్కి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళి కొద్దిగా మధ్యాహ్నం ఫుడ్ అది తినేసి వాళ్ళకి ఐస్ క్రీమ్లు అవి తీసుకున్నాను పిల్లలకి. ఇంకా షాపింగ్ మాల్ అంతా తిరిగేసానండి. షాపింగ్ మాల్ ఎన్ని రౌండ్స్ తిరిగినా టైం అవ్వట్లేదండి. ఇంకా అలా కూర్చొని నాకు నిద్ర కూడా వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ మా పిల్లల్ని తీసుకుని మళ్ళీ ఒక రౌండ్ అయితే వేసుకొని వచ్చాం. ఇంకా 4 అయిపోయింది. ఇంకా ఆటో బుక్ చేసుకొని రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. అదేంటో ఆ రోజు మా ట్రైన్ కూడా లేట్ అయిపోయింది. గుంటూరులో ఉండిపోయింది. ఇంకా మా పిల్లలు తిప్పించేస్తున్నారు మమ్మల్ని రైల్వే స్టేషన్లో. ఇంక ట్రైన్ రాగానే ట్రైన్ ఎక్కేసి అయితే ఇంక నైట్ 8:30కి అయితే తునిలో దిగేసామండి. చాలా అలసిపోయామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.